నిన్నటి మ్యాచ్ చూసారా? అసలు మన బ్యాటింగ్ ఎంత ఊపి మీద ఉంది. అంతలా ఆ వర్షం వచ్చి మొత్తం మూడు పాడు చేసింది కదా. మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయింది, కానీ మాట్లాడుకోవడానికి మనకు మాత్రం చాలా విషయాలే దొరికాయి. అసలు వాతావరణం చూస్తే వర్షం పడేలా ఉన్నా మనోళ్ళు టాస్ గెలిచి మరి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరైనా చేసింగ్ తీసుకుంటారు, కానీ ఈసారి ఇండియా అప్రోచ్ మారింది. నాకైతే ఇది చాలా మంచి డిసిజన్ అనిపించింది. అయితే స్టార్టింగ్ లోనే మన సంజు శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అనవసరంగా రన్అట్ అయ్యాడు కదా. అబ్బాయి ఏంటి మళ్ళీ ఎలా జరుగుతుంది అనుకునే లోపే సీన్ మొత్తం మారిపోయింది. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. పవర్ ప్లేలో అసలు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. భలే అటాకింగ్ చేస్తూ 59 రన్స్ కొట్టాడు. ఇక మన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఇచ్చాడు. 2 వికెట్లు పడిపోయాయి. తనపై ఫుల్ ప్రెషర్ ఉంది, కానీ ఒక కెప్టెన్ గా నేనున్నాను అంటూ ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ కొంచెం నెమ్మదిగా ఆడినా సెట్ అయ్యాక మాత్రం బౌండరీలు దంచికొట్టి అద్భుతమైన 68 రన్స్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ మధ్య 82 రన్స్ పార్ట్నర్షిప్ నిన్నటి మ్యాచ్ కే హైలైట్. ఇక లాస్ట్ లో మన శివం దూబే వచ్చి రావడంతోనే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జస్ట్ 21 బంతుల్లోనే 42 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ లో సూపర్ గా ఫినిష్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్ లో సాకిబ్ మహమూద్ పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. మొత్తానికి మనం 189 రన్స్ భారీ స్కోర్ కొట్టాం. ఇక మన బౌలర్లు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు అనుకునే టైంకి వర్షం రావడం, ఆపై మ్యాచ్ రద్దు అవడం జరిగిపోయాయి. ఇక్కడ మనం కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. సంజు శాంసన్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మరి వైభవ్ సూర్యవంశిని ఎందుకు తీసుకోవట్లేదని ఫ్యాన్స్ గట్టిగా అడుగుతుంటారు. వాళ్ళ బాధ కరెక్టే, గానీ మొన్న వరల్డ్ కప్ లో అంత బాగా ఆడిన సంజుకి టీం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా అని నా ఫీలింగ్. ఒకవేళ వైభవ్ సూర్యవంశిని తీసుకున్నా అతనికి కంటిన్యూగా అవకాశాలు ఇవ్వాలి. ఇకపోతే తిలక్ వర్మ నిన్న కొంచెం ఇబ్బంది పడ్డాడు. గ్రౌండ్ పెద్దది కావడం, బౌండరీలు వెళ్ళకపోవడంతో ప్రెషర్ గా ఫీల్ అయ్యాడు. సరే, నిన్నటి మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? రెండో టీ20 మాంచెస్టర్ లో జరగబోతుంది. అక్కడ గ్రౌండ్ బౌండరీలు చిన్నవి, పిచ్చి బ్యాటింగ్ భలేగా ఉంటుంది. సో మన బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మనోళ్ళు రెచ్చిపోతారు, కానీ బౌలింగ్ లో నిన్నటిలాగా 3 స్పిన్నర్లతో రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్తో దిగుతారా? నేనైతే వరుణ్ లేదా బిష్నాయ్లో ఒకరిని కూర్చోబెట్టి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఏదేమైనా నాకైతే ఇంగ్లాండ్లో వాతావరణం మారాలి. అసలు వర్షమే పడకూడదు అనిపిస్తుంది. శనివారం స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఒక ఫుల్ మ్యాచ్ చూస్తే భలే మజా వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మ్యాచ్లో సంజుకు ఛాన్స్ ఇవ్వాలా, లేక వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.